చివరిగా ఒక్క మాట, చివరిగా తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. త్వరగా ఈ మాటలు చదివేద్దాం. దేవుని ఎదుట మొదటి వచనం నుంచి 4వ అధ్యాయం మొదటి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, ఏమండి, ఆయన ప్రత్యక్ష తోడు, నేను ప్రామిస్ అంటాం కదా ఒకసారి, అలాగ చెప్పే మాట ఏంటంటే వాక్యమును ప్రకటించుము. ఇది ఫైనల్గా పౌలు గారు మనకిస్తున్న బోధ. ఎవరికిస్తున్న బోధ? ఎవరికిస్తున్న బోధ? ఎవరికిస్తున్న బోధ? ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. చివరి మాట రైట్. పౌలు గారు మనకు చెప్పేది ఏంటంటే, నేను ప్రామిస్గా ఒక విషయం చెప్తున్నాను అని, ప్రామిస్ అని అంటలేదు కానీ అలాగ ఆనబెట్టి చెప్తున్నాను. దేవుని ఎదురు చెప్తున్న మాట ఏంటంటే వాక్యమును ప్రకటించుము. ఏం చెప్పాలంటే మనం వాక్యాన్ని ఎప్పుడు ప్రకటించాలి? సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఇది టైం కాదండి, అయినా ప్రకటించాలి. సమయమందును అసమయమందును అంటే ఎప్పుడు ప్రకటించాలి? ఎప్పుడు ప్రకటించాలి. అది అందుకే తెరవబడిన పుస్తకము అంటాడు. ఎవరట? క్రైస్తవులు. తెరవబడిన పుస్తకం. ఎవరు ఏ పేజ్ చదివినా కూడా, ఏ లైన్ చదివినా అది సువార్త అయి ఉండాలట. దేవునికి స్తోత్రం. అంత భారం దేవుడు మన మీద పెట్టాడండి. పౌలు గారు అంటున్నాడు, నేను ఆనబెట్టి చెప్పేది ఏంటంటే సువార్త ప్రకటించండి. సమయమనక అసమయమనక ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎలా చెప్పాలట? ఖండించాలి, దీర్ఘశాంతంతో ఖండించాలి, ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి. దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు ఎలా ఉంటారంటే దురద చెవులు కలిగిన వారే ఉంటారట. జనులు ఎలా ఉంటారు? ఇది వద్దండి, కొంచెం మంచి విషయాలు చెప్పండి, సరదా జోకులు వేయండి, ఇది అష్టమాన్ మాకు నిద్ర వచ్చేస్తుంది, అదే పనిగా చెప్పేస్తున్నారు, ఓరికి కుమ్మేస్తున్నారు. రాత్రి బాగానే పడుకున్నాం, పొద్దున ప్రేయర్కి కూడా లేవలేదు. ఏమండి? కనుక మనుషులు ఎలా ఉంటారంటే దురద చెవులు కలిగిన వారు. ఇంకేదైనా స్టోరీలు చెప్పారా? సమ్మగా వింటారు. ఏమండి? కనుక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు సరదాగా మాట్లాడే విషయాలు చెప్పండి. ఎందుకో ఊరికే కొట్టి గుద్ది మాట్లాడేస్తారు. ఎందుకండి? చక్కగా అనుకూలమైన బోధలు చెప్పండి, సరదాగా చెప్పండి అనే వారిని ఎంచుకునే రోజులు అట ఇవి. కనుక అంటున్నాడు కదా, సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే అన్ని విషయంలో నువ్వు మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థకుని పనిచేయము, నీ పరిచయను సంపూర్ణంగా జరిగించుము. నేనైతే మాత్రం ఇంకా అంటే చూడండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటే పౌలు పరిచయం అంటే పోయిబట్టమే, ఎక్కడైనా పోయిబట్టమే. ఇంకా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. ఆయన అంటున్నాడు, నాకైతే నీతి కిరీటం కన్ఫర్మ్ అయిపోయింది, నీ సంగతి ఏంటి అన్నాడు. మా సంగతి బోల్డ్ ఇయర్స్ ఉన్నాయి, 40 years ఉన్నాయండి, 50 years ఉన్నాయి అంటున్నాడు. ఎవరు? మనం అంటున్నాం. పౌలు అయితే నేను రెడీ, ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీ, నా కొరకు జీవకిరీటం రెడీగా ఉంది. మరి మీ సంగతి ఏంటి? ప్రయాసపడండి, సమయమనక అసమయమనక ప్రయాసపడండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం.